ఏమంటున్నాడు తెలుసా? పేతురు భక్తుడు ఏమని చెప్తున్నాడు తెలుసా? ఇదిగో ఆయన ఒకవేళ ఆలస్యం చేస్తున్నాడు అనుకుంటున్నారు కదా, ఆలస్యం అనుకుంటున్నారు కదా. దేవుడు చెప్పిన వాగ్దానాలు ఏమైపోయినాయి, ఆయన చెప్పిన మాటలు ఏమైపోయినాయి, ఆయన ఇచ్చిన తీర్మానం ఏమైపోయింది, ఇవన్నీ ఏమైపోయినాయి చెప్పండి. ఇవన్నీ లేవు కాబట్టి ఇప్పుడు మనం ఇష్టానుసారంగా బ్రతికేద్దామని ఒకవేళ అనుకుంటున్నారేమో. సంగమా, నువ్వు గ్రహించవలసింది ఏంటో తెలుసా? ఆయన తన వాగ్దానముల గురించి ఆలస్యం చేసేది ఎందుకంటే ఏమంటున్నాడంటే, ఎవ్వడును నశింపవలదని నిశ్చయించుకొని అందరూ కూడా ఏం చేయాలంట? మారు మనస్సు. ఇప్పుడు ఎందుకు తన ఆలస్యం? ఎందుకు ఆయన ఆగుతున్నాడు? ఎందుకు ఆయన ఎంతవరకు ఓపిక పట్టింది? ఎందుకు ఇన్ని సంవత్సరాలైనా ఇంతైనా దేవుడు ఎందుకు తన రాకడను తీసుకురాలేదు? రాకడా రాకడా రాకడ అంటున్నారు కదా, ఎందుకు ఆయన రాకడ రావట్లేదు?